తెలుగులో టెట్లో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అంజీ మోరా 7 యూట్యూబ్ ఛానల్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను. అలాగే టెట్లో పర్యాయ పదాలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఎగ్జామ్కి మీరు గ్రహించగలరు. కొన్ని పర్యాయ పదాల గురించి మనం తెలుసుకుందాం. అంధకారం అంటే తమసు, చీకటి, తిమిరం. ఈ పర్యాయ పదాలు అంటే సేమ్ అర్థం వచ్చే విధంగా ఉంటాయి అన్నట్టు. అతివ, శ్రీ, ఇంతి అని, యుద్ధం, పోరు, సమరం, రణం, ఆకాశం, గగనం, అంబరం, ఆభరణం, భూషణం, అలంకారం, సొమ్మ, నగ, ఆశ, కోరిక, వాంఛ, ఇచ్ఛ, ఉర్వి, భూమి, అవని, ధరణి, పుడమి, నేల, ఉసురు, ప్రాణం, ఊపిరి, పానం, ఆయువు, ఓలి, క్రమం, వరుస, కష్టాలు, బాధలు, తిప్పలు, పుల్లెందలు, గోసలు, యతనలు, కావు, కాపాడు, రక్షించు, కినుక, అలుక, కోపం, చితి, భూమి, ధర, రాత్రి, ధరణి, కృప, దయ, కరుణ, జాలి, నెవరు, కనికరం, కృపానం, కత్తి, ఖడ్గం, ఆసి, కొండ, పర్వతం, అచలం, ఆద్రి, గుట్ట, కోపం, ఆగ్రహం, క్రోధం, అలుగుట, గేలి, విక్రించు, హేళన చేయు, కరడ్డం, అడు, చుక్క, నక్షత్రం, తార, చెట్టు, వృక్షం, తరువు, మైజం, చౌక, అగ్గువ, తక్కువ, చులకన, హీనం, జలది, సముద్రం, అంబుది, వారధి, వార్ది, జీవితం, బతుకు, మనుగడ, జీవనం, మనిషి, తండ్రి, అయ్యా, అవ్వు, అబ్బా, నాయన, నాన్న. అలాగే తల, నెత్తి, శీర్షం, శిరస్సు, మస్తకం, ఉత్తమాంగం. అదే సరే ఫ్రెండ్స్, అదే అంజీ మోరా 7 యూట్యూబ్ ఛానల్ గురించి మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోలు చేస్తాను నేను. మన టెట్ ఫ్రెండ్స్కి చాలా ఉపయోగపడేగా ఉంటుంది ఈ కంటెంట్. కాబట్టి నన్ను ఆదరించి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.